హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలైతే కురిసే అవకాశం అయితే ఉందండి. అయితే ప్రజలందరూ జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉండబోతున్నాయి, అలాగే ఉరుములు ఏ జిల్లాలో పడుతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మనకేందంటే పిడుగులతో కూడినటువంటి వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అయితే చల్లబడింది. ఇక మనకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా అయితే వర్షాలు జోరందుకున్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పిడుగులకు సంబంధించి హెచ్చరిక అయితే జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, ముఖ్యంగా 1, 2 ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే ప్రమాదం ఉందని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరించారు. ఇక వర్ష సమయంలో రైతులు కానివచ్చు, పశువులు కాపరులు కానివచ్చు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు చెట్ల కింద కానివచ్చు నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. అలాగే ఈ వర్షాలతో పాటుగా మనకేందంటే గాలి కూడా ఉంటుందండి. ఈ గాలి చూసుకున్నట్లయితే మనకు 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురు గాలులు కూడా అయితే ఉంటాయి. తీర ప్రాంతాల్లో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతంలో 60 కిలోమీటర్ల వరకు అయితే ఈ ఈదురుగాలులు కూడా అయితే వీస్తాయి. ఇక భారీ వర్షాలు లేవు కానీ ఏందంటే ఈ గాలి ప్లస్ ఏందంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలనేది కురుస్తాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక 24 గంటల్లో మనకు పోలవరము, అచ్చంపేట, అగలి ప్రాంతాల్లో తేలికపాటు వర్షాలైతే నమోదయ్యాయి. సో మనకు ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం భారీ వర్షాల హెచ్చరిక లేకపోయినా కానీ ఉరుములు, పిడుగులు ప్రమాదం ఉండడంతో ప్రజలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఏందంటే ఈ గొర్రెలు కాపర్లు కానివచ్చు, సో మేకలు మేపుకునే వాళ్ళు కానివచ్చు, వీళ్ళు ఏందంటే వర్షం పడుతుందంటే చెట్ల కింద కానివచ్చు, హోల్డింగ్స్ అంటే స్తంభాల కింద నిలబడి ఉంటారు. సో దీని కారణంగా ఏందంటే ఏదైతే పిడుగులు, ఉరుములు పడతాయో సో డైరెక్ట్‌గా వారి మీద పడి చాలామంది రీసెంట్‌గా ప్రాణాలు కూడా కోల్పోయినారు. సో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఉరుములు, పిడుగులు పడే విధంగా ఉంటే గనుక వెంటనే మీరు సురక్షిత ప్రాంతాల్లో ఎక్కడైనా బెస్ట్ ప్లేసెస్‌లో గాని, సో ఇల్లులో ఒకటి మీరైతే సేఫ్‌గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.